వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారతదేశం మన నుంచి దిగుమతి చేసుకునే ప్రతి దాని మీద 50% సుంకం విధిస్తున్నాను, అవసరమైతే ఇంకా పెంచుతాను. అంటిల్ అన్లెస్ రష్యా తోటి ఉన్న డీల్ ని కట్ చేసుకోవాలి, రష్యా నుంచి చమురు దిగుమతిని భారతదేశం ఆపేయాలి అని ట్రంప్ ఆల్రెడీ మన నెత్తి మీద బాంబు పడేశాడు. అయితే దీని మీద చాలా చర్చ జరుగుతోంది. అదేంటి, నరేంద్ర మోడీ ట్రంప్ ఇద్దరు కూడా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ కదా, మరి మోడీ మౌనం దేనికి? అండ్ రష్యా నుంచి ఇంత ఆయిల్ వస్తోందా, మనకి రష్యా అంత ఆయిల్ మనకి సప్లై చేస్తోందా అని చెప్పి చాలా మంది చర్చలు మొదలు పెట్టేశారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, రష్యా నుంచి మనకు వస్తున్నటువంటి ఆయిల్ భారతదేశ ప్రజలు, అంటే మన పెట్రోల్ అవసరాలకి వీటికి భారతదేశం ఏమన్నా, భారత ప్రభుత్వం ఏమన్నా దిగుమతి చేయిస్తోందా ఇక్కడికి అని ఆలోచిస్తే లేదు, అస్సలు కానీ కాదు. ఇది ప్రైవేట్ సంస్థలు వాళ్ళ వ్యాపారాల కోసం దిగుమతి చేసుకుంటున్నటువంటిది. రిలయన్స్, అలాగే ఇంకొక కంపెనీ కూడా ఉంది దీనికి సంబంధించి. ఈ రెండు కూడా ప్రైవేట్ సంస్థలు, రిలయన్స్, నయారా ఎనర్జీ, ఈ రెండు కూడా భారీగా ముడి చమురుని వాళ్ళు కొనుగోలు చేసి ఇక్కడికి ప్రాసెస్ చేసి దాని ద్వారా మిగతాదంతా కూడా వేరే దేశాలకు అమ్మడం, వాళ్ళ వ్యాపారం చేసుకోవడం చేస్తున్నారు. ఇందులో రిలయన్స్ ఏం చేసింది, రిలయన్స్ కి సంబంధించినటువంటివి చూస్తే వాళ్ళ జామ్నగర్ రిఫైనరీలో జూలై 2025లో దాదాపు రోజుకి 6.18 లక్షల బ్యారెల్స్ దిగుమతి చేసి ప్రాసెస్ చేసుకుంటున్నారు. సో మొత్తం దిగుమతుల్లో ఇది 57%. సో ఇందులో ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్ యూరోప్, అమెరికా సహా ఇతర దేశాలకి, మళ్ళీ అమెరికాకే, రిలయన్స్ రష్యా నుంచి కొని అమెరికాకే చేస్తోంది. సో ఇక్కడ బిజినెస్ టు బిజినెస్ అనేది ఉంది తప్పితే గవర్నమెంట్ అనేది లేనే లేదు. కానీ ట్రంప్ వేసేటువంటి సుంకాలు అది ఎవరి మీద పడతాయంటే, ఇక్కడ రిలయన్స్ వాళ్ళకి వాళ్ళ వ్యాపార పరంగా ఓకే, అక్కడ వరకు కొద్దిగా. మన చేపల వ్యాపారులు, మన రొయ్యల వ్యాపారులు వాళ్ళు ఏం చేశారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. సో దీని ఎఫెక్ట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మన మీద పడుతుందని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. వాళ్ళ మీద పడేటువంటి ఎక్స్పర్ట్ వాళ్ళ వ్యాపారం, భారతదేశానికి రష్యాతో ఉన్నటువంటి ఈ ఆయిల్ డీల్ కి ఎటువంటి సంబంధం లేదంటే భారత ప్రభుత్వానికి. ఇందులో నరేంద్ర మోడీ క్యాబినెట్ చేసింది, వాళ్ళ నిర్ణయాలు తీసుకున్నది ఏదీ లేదు. కేవలం ఈ కంపెనీలు నయారా ఎనర్జీస్ అలాగే వీళ్ళు మాత్రమే చేస్తున్నటువంటి దానికి దీన్ని తీసుకొచ్చి ట్రంప్ గారు భారతీయులందరూ చాలా గ్రీడీగా ఉంటారు, మనం ఎక్స్పోర్ట్స్ అక్కడికి పంపిస్తుంటే మన వస్తువులన్నీ వాళ్ళేమో 100% సుంకాలు వేస్తారు, మన దగ్గరికి వచ్చేసరికి ఏమో ఇలాగా ఎందుకు మనం ఫ్రీగా చేసుకోవాలి వాళ్ళ వస్తువుల్ని, మనకు అవసరం లేదు, అందుకే నేను 50% సుంకాలు వేస్తున్నాను వాళ్ళ మీద అనేసాడు. అంటే పిచ్చితనంతో కూడినటువంటి ఒక చర్య అని చెప్పి చాలా మంది వ్యాఖ్యానం. చాలా సింపుల్, వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. అలాగే భారతదేశం ఇప్పుడు ఎక్కడి నుంచి ఏం కొనాలి అనేది అమెరికా ఎవరు డిసైడ్ చేయడానికి? ఇక్కడ డిసైడ్ చేయాల్సింది ఎవరు? భారతదేశం. ఇప్పుడు పవన్ కృష్ణమూర్తి అనేటువంటి ఒక వ్యక్తి ఒక పాల ప్యాకెట్ కొనుక్కోవాలి అంటే ఎవరు డిసైడ్ చేస్తారు? పవనే డిసైడ్ చేసుకోవాలి. నేను ఫలానా పాల ప్యాకెట్ విజయ డైరీది కొనుక్కోవాలా, హెరిటేజ్ కొనుక్కోవాలా, సంగంది కొనుక్కోవాలా, లేదంటే వెంకటేశ్వరరావు కొనుక్కోవాలా, కృష్ణవేణిది కొనుక్కోవాలా, గంగా కొనుక్కోవాలా, లేదు అమూల్ కొనుక్కోవాలా, ఏ పాల ప్యాకెట్ కొనుక్కోవాలి? ఈ మధ్య కంట్రీ డిలైట్ కూడా వచ్చింది కొత్తగా, కంట్రీ డిలైట్ దే నేను వాడాలా, లేదు నాకు అసలు పాల ప్యాకెట్లు వద్దు, నేను చక్కగా ఒక ఆవునో గేదెనో తీసుకెళ్లి ఇంట్లో దొడ్లో కట్టేసుకుని పెంచుకుని నేను వాటి పాలు పితుక్కుని నేను వాడుకోవాలనేది డిస్క్రిప్షన్ ఇస్ మైన్, నేను తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. అలాగే కూటమిలో ఉన్నప్పుడు సజెషన్స్ ఇస్తారు, మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఏంటి అన్నప్పుడు ఖచ్చితంగా అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు కూటమి నా ఇల్లే ఉంది, నా ఒక్కడే నిర్ణయం కాకుండా కుటుంబ పెద్ద నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు డిస్కషన్ జరిగి సరేనన్నా మనం ఈ ప్యాకెట్లు తెచ్చుకుందాం, ఇప్పుడు గేదెలు ఆవులు అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ఎందుకు వచ్చింది ప్యాకెట్లు, ఇగో ఈ ఫలానా చోట నుంచి ఫలానా ప్యాకెట్లు తెచ్చుకుందాం అని చెప్పి అందరూ డిసైడ్ అయ్యి తెచ్చుకుంటాం. దాంట్లో ఇప్పుడు ఈ నాటో లేదంటే బ్రిక్స్ ఇలాగా చాలా సమూహాలు అనేవి ఉన్నాయి కదా, ఈ సమూహాల్లో దాంట్లో ఉన్నప్పుడు దానికి సంబంధించి బ్రిక్స్ దేశంలో భారతదేశం అనేది ఉంది కాబట్టి అది మనందరికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి బ్రిక్స్ అనేది అమెరికాకి. సో ఖచ్చితంగా మేము భారత్ మా స్నేహితుడు అయినప్పటికీ కూడా మేము సుంకాలు విధిస్తాం, ఇది పెట్టుకున్నది. అంటే అక్కడ ట్రంప్ కి బ్రిక్స్ కి ఉంది, ట్రంప్ కి భారత్ కి కాదు. కానీ భారతదేశం ఇక్కడ నష్టపోవాలి ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల, ఇది జరుగుతున్నటువంటిది. సో ఇక్కడ భారతీయులందరికీ కూడా ఏ రకమైనటువంటి నష్టం వస్తుంది అనేది మనం చెప్పాం చాలా క్లియర్ గా. అలాగే ఇక్కడ రష్యా నుంచి రిలయన్స్ కొనేటువంటి ఈ ఆయిల్ తోటి భారతీయులు ఏమన్నా లాభపడిపోతున్నారా అంటే, ఇందులో మనకు వచ్చేటువంటిది చాలా అంటే చాలా తక్కువ. సో ఇక్కడ తీసుకొచ్చి శుద్ధి చేసిన దాన్ని తిరిగి మళ్ళీ ఆ యూరోప్ కంట్రీస్ కి, తర్వాత అమెరికాకి, వీటికే ఎక్స్పోర్ట్ చేస్తోంది అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా నుంచి తక్కువ ముడి చమురు దిగుమతి చేసుకోవడం అనేది భారత్ తక్కువ ధరకి ముడి చమురుని భారత్ గణనీయంగా పెంచింది. అయితే 2022లో ఈ దిగుమతులు ఎంత ఉన్నాయి? 0.2% మాత్రమే ఉన్నాయి. 2025 నాటికి 35 నుంచి 45% వరకు పెరిగాయి. అయితే ఇందాక చెప్పుకున్నట్టుగా
ఈ ముడి చమురు భారతదేశానికి వస్తుంది అంటే అది కేవలం రిలయన్స్ తర్వాత ఈ నయారా ఎనర్జీ తప్పితే ఇంకొకటి కానే కాదు. సో వీళ్ళ వల్ల చేసేటువంటిది. సో ఇక్కడ మనకి దక్కనటువంటి దానికి ఈ ట్రంప్ విధించినటువంటి టారిఫ్లు మనమే భరించాల్సి వస్తుంది. ఇప్పుడు తప్పెవరిది, ఎవరు దీని మీద స్పందించాలి అనేది ప్రజలే డిసైడ్ చేయాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.